గాలులు నెమ్మదించడం, కాలుష్య కారకాల వ్యాప్తి వంటి కారణాలతో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రమైన స్థాయిలో కొనసాగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాలుష్య తీవ్రత మరింతగా పెరిగి వాయు నాణ్యత సూచి 386 పాయింట్లు నమోదైంది. 17 కాలుష్య పరిశీలన కేంద్రాల్లో తీవ్ర స్థాయిలో నమోదవగా వజీపూర్లో ఏకంగా వాయు నాణ్యత సూచి 439గా నమోదైంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేఖా గుప్తా తక్షణం స్పందించి కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. కేరళ, బీహార్ పర్యటనల తర్వాత ఢిల్లీ వచ్చిన తనకు నగరంపై బూడిద చల్లినట్లు కనిపించడం ఆందోళనకు గురిచేస్తుందని ఎక్స్లో రాసుకొచ్చారు. కాలుష్య భూతంపై కలిసి పోరాడదామన్న ప్రియాంక గాంధీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేశారు. పాఠశాలలకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా మురికి పొగ పీల్చుతూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని ప్రియాంక తెలిపారు.